నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత రాష్ట్రపతికి కీ టు ది సిటీ ఆఫ్ లిస్బన్ పురస్కారం. పోర్చుగల్ భారత్కు కీలక భాగస్వామి అన్న ద్రౌపది ముర్ము. ఆక్వా రంగ పరిరక్షణకు కమిటీ ఏర్పాటు. అమెరికా సుంకాల నేపథ్యంలో సీఎం ప్రతిపాదన. మన్యం సమస్యలపై కేబినెట్లో చర్చిస్తాం. అల్లూరి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ హామీ. ఒంటిమిట్టలో ఈ నెల 11న సీతారామ కళ్యాణం. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామన్న మంత్రి ఆనం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం పోర్చుగల్ చేరుకున్నారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమెకు ప్రతిష్టాత్మక కీ ఆఫ్ ఆనర్ ను ప్రదానం చేశారు. లిస్బన్ నగర మేయర్ కార్లోస్ మోయిడాస్ ఈ మేరకు జ్ఞాపికను అందజేసి లిస్బన్ నగర గౌరవ పౌరురాలిగా అధికారికంగా గుర్తించారు. కీ టు ద సిటీ ఆఫ్ లిస్బన్ ప్రతిష్టాత్మక అత్యున్నత గౌరవాన్ని తనకు అందజేసిన లిస్బన్ మేయర్ కు ప్రజలకు రాష్ట్రపతి ముర్ము కృతజ్ఞతలు తెలియజేశారు. వారి స్వభావం, విశాల దృక్పథం, సహన స్ఫూర్తి గొప్పవని ప్రశంసించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్, లూసోఫోన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంలో పోర్చుగల్ భారత్కు కీలక భాగస్వామి అని అన్నారు. భారతీయులు పోర్చుగల్లోని 4వ అతిపెద్ద సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, 2 సంస్కృతుల మధ్య వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతున్నారన్నారు. 2047 నాటికి వికసిత భారత్ను నిర్మించాలనే వసుదైవ కుటుంబం సూత్రం ద్వారా భారత్ ముందుకు వెళుతుందని వివరించారు. పోర్చుగల్ ను విశ్వసనీయమైన భాగస్వామిగా భావిస్తుందని, ప్రపంచంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పడానికి భారత్ కట్టుబడి ఉందని రాష్ట్రపతి ముర్ము వివరించారు. ఈ కార్యక్రమంలో లిస్బన్లోని ప్రముఖ పౌరులు, దౌత్య దళాల సభ్యులు మరియు భారత మరియు ఇండో పోర్చుగీస్ సమాజాల ప్రతినిధులు పాల్గొన్నారు. सदियों से चली आ रही और इन संबंधों ने हमारी सामूहिक कल्पना पर अमिट छाप छोड़ी है। इनमें हमारा साझा अतीत शामिल है, जो वास्तुकला, ऐतिहासिक स्थानों और भाषाओं के साथ साथ हमारे दीर्घकालीन खानपान में परिलक्षित होता है। मैंने स्वयं गोवा में देखा है कि उस राज्य के जीवन, संस्कृति, संगीत और व्यंजन में इन संबंधों की स्थायी छाप है। महामुहिम भारतीय प्रवासी या भारतीय पोर्तुगाली समुदाय भारत के साथ अपने आत्मीय संबंधों और वैश्विक रिश्तों के माध्यम से हमारे देशों के बीच एक स्थायी सांस्कृतिक संबंधों का निर्माण करते हैं। वे इन संबंधों के नींव हैं। मुझे प्रसन्नता है कि भारतीय समुदाय के कर्मठ सदस्य पोर्तुगाल की आर्थिक समृद्धि में बहुमूल्य योगदान दे रहे हैं। मैं पोर्तुगाल की सरकार और लोगों का धन्यवाद करती हूँ कि उन्होंने भारत के मूल के लोगों का स्वागत किया और उनका कल्याण सुनिश्चित किया। हमारी साझा लूसोफोन विरासत हमें एक दूसरे से और बाकी विश्व के साथ जोड़ती है। इसे मान्यता देते हुए भारत 2021 में कम्युनिटी ऑफ पोर्तुगीज स्पीकिंग लैंग्वेज कंट्रीज का एसोसिएट मेंबर बन गया है, जिससे लूसोफोन जगत के साथ हमारे सांस्कृतिक संबंध सुदृढ़ हुए। అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆక్వా రైతులు, ఆక్వా రంగ భాగస్వాములు, ఎంపీలు, కృష్ణదేవరాయలు, బాలశౌరి, పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమైన భూమిక పోషిస్తుందని, సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సమస్యలకు పరిష్కారం చూపేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపేడ ప్రతినిధులు, ఎగుమతిదారులతో కమిటీ ఏర్పాటు చేసి మరింత లోతుగా సమస్యపై చర్చించి పరిష్కారం చూపేందుకు అవసరమైన సూచనలు ఈ కమిటీ చేయనుంది. అలాగే ఈ కమిటీ సూచనల ఆధారంగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా 2వ రోజు పర్యటనలో భాగంగా ఆయన డుమ్రిగూడ మండలం కురిడి గ్రామాన్ని సందర్శించారు. తొలుత ఆయన ప్రసిద్ధి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా కురుడి గ్రామస్తులు ఉప ముఖ్యమంత్రికి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గ్రామంలో మంచినీటి సమస్య ఉందని, వ్యవసాయ పరంగా ఎటువంటి రుణాలు అందడం లేదని, వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పుకొచ్చారు. కుల ధృవీకరణ పత్రాలు రాకపోవడంతో చదువుకునేందుకు, ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీనిపై స్పందించిన పవన్ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, గిరిజన గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి గ్రామ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే సమస్యలపై కేబినెట్ లో చర్చిస్తామని చెప్పారు. జిల్లాలకు పోయిన ఎదురైన వాళ్ళు డబ్బులు పని ఉపయోగం కల్పించాలి. ఇలాంటి ఆలోచిస్తాము. ప్రస్తుతానికి ఒక ప్రతి గ్రామానికి నేను కలెక్టర్ సామాన్యులుగా ఎన్నికలకి కలెక్టివ్ ఫార్మింగ్ ఏమి చేయగలరు, వాళ్ళకి ఎంత అవకాశం కల్పించేది. ఇక్కడ ఉసిరి, లెమన్ గ్రాస్ కానీ, పామాయిల్, మన మొక్కలతో పాటు ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఇది మన మదర్శిక రాజ్యం ఉంటుంది. అది మనకి కూడా పండచ్చు. స్ట్రాబెరీ 18 కూడా స్ట్రాబెరీ చేస్తావు. అంటే నాకు అనిపిస్తే ఇంత పచ్చగా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది. ఇక్కడ కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 11వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఈ వీరబ్రహ్మం, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ విష్ణువర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఒంటిమిట్టలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, అలాగే శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా చేయాలని నిర్ణయించారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారామ కళ్యాణం మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. భద్రత కోసం సుమారు 150కి పైగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. బస్సులకు, ఇతర వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ప్రతి ఆలయంలో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. టీటీడీ జేయూ ఈ యొక్క రామ యొక్క కళ్యాణానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా టీటీడీ నుంచి వచ్చినటువంటి వీరభద్ర గారు, అధికారులకు, మీడియా ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్ని వివరాలు, డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఏ వర్క్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టీటీడీకి ఎలా అనుసంధానం అవుతుంది, అన్ని విషయాలు ఇటు కలెక్టర్ గారు, జేఈఓ గారు, ఎస్పీ గారు, విజిలెన్స్ ఎస్పీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం. ఈ ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం కార్యక్రమం ప్రారంభమైంది 2014లో. ఈ రాష్ట్రం విభజించబడ్డ తర్వాత శ్రీరామనవమి ఎక్కడ చేయాలి అనేటువంటి వివరణ ఆలోచన చేసినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాడు 2014 విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయం రాయలసీమ ప్రాంతంలోని ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి కళ్యాణంతో
ఆ ఉత్సవాలను వైభవోపేతంగా రాష్ట్ర పండుగగా జరపడానికి ఆయన ఒక నిర్ణయం చేయడం జరిగింది. తెలుగు భాషా విశిష్టతను దశ దిశలా చాటి చెప్పాల్సిన అవసరం మనందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అందుకు వచ్చే ఏడాది అమరావతిలో జరిగే 3వ ప్రపంచ మహాసభలు ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. విశాఖలోని ముడసొల్లోవకు సమీపంలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 3వ ప్రపంచ తెలుగు మహాసభలు లోగోను ఆవిష్కరించారు. దీంతో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో రాజధాని అమరావతిలో తెలుగు మహాసభలకు సన్నాహాలు ఊపందుకున్నట్లయింది. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ నిర్వహణలో మహాసభలు విజయవంతం కావాలని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు నందమూరి తారక రామారావు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా రేపు వేదిక మాట్లాడతారు. ఆ మాట్లాడిన ప్రతి మాట కూడా మారుమూల గ్రామంలో కూడా చేరాలంటే మీ దశవారి సహకారం అవసరం. తెలుగువాడిగా మనందరూ బాధ్యత అని చెప్తున్నాను. మీ డిమాండ్ కాదు, ఇది తెలుగువాడిగా మనం పుట్టాం కాబట్టి ఇది మనందరి బాధ్యత. ఈ పెద్దలందరూ చేస్తున్న ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలంటే రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. అంటే ఆ సభలో అందరూ పాల్గొనడం, ఇది అందరూ వాళ్ళ సభ కాదు, అందరి సభ. తెలుగువాడు అన్నవాడు అన్నవాడు కూడా సభ మనది. దీన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందండి? తెలుగువాడి ముందు చెప్పుడు నుంచి పుట్టిందండి. మానవుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టాడు. తెలుగువాడి గుండి చెప్పుడని పెట్టాడు. రాజకీయాల్లో సమూహంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి కదండి. అప్పటివరకు రాజకీయాలు లేకుండా ఎంత తిరిగింది కదా. రామారావు గారు వచ్చిన తర్వాత అసలు రాజకీయాలు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అది కూడా తెలుగుదనం మీద, తెలుగువారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి మహనీయుడు కూడా రామారావు గారి వేళ రామారావు గారిలో డైలాగ్ వెళ్ళి కానీ ఇవన్నీ కూడా మాట్లాడేది ఎవరు ఉన్నారండి? ఈ రోజున కూడా కానీ ఇంత టెక్నాలజీ తిరిగినప్పుడు కూడా అతను బీట్ అవుట్ చేసిన నాయక సినీ నటులు ఎవరో ఉన్నారండి? ఈరోజు కూడా టీవీల్లో అతను మాట్లాడి మాటలు డైలాగ్ చూస్తుంటే, ఎందుకంటే దానదర్ సర్కారులో ఈరోజు డైలీ చెప్పండి నటులు అందరినీ ఏకదాటిగా ఒక డైలాగ్ దుర్యోధన డైలాగ్ ఒకే ఫ్రేమ్లో 3 పాత్రలు చేసినటువంటి మహనీయుడు కదా ఎన్టీ రామారావు గారు. అతను మాకు తెలుగు పెట్ట కదా, తెలుగువాడికి ధర్మం కాదు కడతాను కదా రామారావు గారు. ఒకే ఫ్రేమ్లో 3 పాత్రలు వేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. మన తెలుగు బిడ్డ గర్వం కదా మనకి. రమ్మని ఎవరైనా మాట్లాడమండి? ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మాట్లాడమన్నాడు ఒకే ఫ్రేమ్లో. అంటే అటువంటి మహనీయులు అందరూ తెలుగులో ఉన్నారు. ఎంత కవులు ఉన్నారు. శ్రీనివాస్ గారి మాటలు అంటే పక్కన ఉన్నట్టు సుడి గారిని పొగట్లేదు. అతనిలో ఉపన్యాసం ఉంటే స్టేజ్ మీద కూర్చుంటే మైమర్చిపోతాం. అది మాటలు మాట్లాడి ఇవన్నీ కూడా మనందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. మనం ఈ స్థానంలో మనం తెలుగు భాషను కానీ తెలుగు యాసను కానీ మర్చిపోకుండా మన పిల్లలకు కూడా నేర్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతో తీయనైన భాష తెలుగండి. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు ఈ సభలకు హాజరవుతున్నారని, తెలుగు భాష వైభవాన్ని భావితరాలకు అందిస్తారన్నారు. ఆంధ్రమేవ జయతే అనే నినాదంతో ఆంధ్ర సారస్వత పరిషత్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ముఖ్య సమన్వయకర్త పి రామచంద్రరాజు, సహ సమన్వయకర్త వాసిరెడ్డి విద్యాసాగర్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. వీడు తెలుగువాడు, వీడు ఆంధ్రవాడు, వీడు అని మన అందరికీ గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. వారి వేదిక పైన, వారి 100వ జయంతి ఉత్సవాలు జరిగిన సందర్భంగా వారి వేదిక పైన ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం. అలాగే ఒక ఉపవేదికకి
డాక్టర్ పివిజే రాజు గారి వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నాను, మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఉపవేదిక. ఇలాగే ఎంతోమంది మహానుభావుల్ని స్మరించుకుంటూ ఎంతోమందికి గతంలో మేము నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, రాజరాజ చోళుడు, రాజరాజ నరేంద్రుడు, ఇలా ఎంతోమంది సంస్థానాధీశులకి, తిక్కన, చాగయ్య, అన్నమయ్య, గురజాడ, ఆదిపట్ల నారాయణ దాసు అటువంటి ఫ్యామిలీస్ని వాళ్ళ కుటుంబాల వాళ్ళని పిలిచి పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చి సత్కరించాం. ఇంతవరకు ఈ 2 సార్లు కూడా 150 మంది ప్రాచీన కవులకు ఇటువంటి సత్కారం, పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చాం. అలాగా ఈసారి కూడా అనేక మందికి పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చి సత్కరిస్తామని మనవి చేసుకుంటూ, కెన్యా, టాంజానియా, ఉగాండా అన్ని ఖండాంతరాల నుంచి కూడా తెలుగు ప్రతినిధులు ఇక్కడికి తరలి రాబోతున్నారు. మీరు ఒకే ఒక్క చోట కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి అది త్రివేంద్రం తెలుగు అసోసియేషనా, సూరత్ తెలుగు అసోసియేషనా, ఖరగ్పూర్ తెలుగు అసోసియేషనా, అన్ని సంస్థల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దయవుంచి ఇది మేము చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమము, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము. ఈ తెలుగు మహాసభలకి మా మీడియా మిత్రులే దీనికి దౌత్యవేత్తలుగా, బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయలేకపోయారంటూ వచ్చిన వార్తలపై వెస్ట్ ఏసీపీ పృథ్వీతేజ్ స్పందించారు. ఈ మేరకు ఆయన పెందుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. నిబంధనలు క్లియర్గా ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేది 7 AM అని ఉంది. ఇక్కడ గేట్ క్లోజింగ్ టైం అనేది 8:30 AM అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, క్లియర్గా 8:30 తర్వాత ఎవరిని అలో చేయమని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇందులో కూడా బయోమెట్రిక్స్ తీసుకోవడం కోసం అని చెప్పి 1.5 గంటల ముందే సెంటర్ రీచ్ అవ్వాలని క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి పిల్లలు కూడా కింద సంతకం పెట్టి వాళ్ళు వేరే ముద్ర కూడా వేయాలండి క్లియర్గా. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా పిల్లలు కొంత ముందే ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. పోలీసులు కూడా సహకరిస్తారు. మీరు 7 ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళని త్వరగా ప్లాన్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యి ఎగ్జామ్స్ అందరూ చక్కగా రాయాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.21% నమోదు కావడంతో దేశంలోనే 2వ స్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పలకు పోవడంలో అర్థం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు కేంద్ర గణాంక సంస్థకు లెక్కలు ఇవ్వలేదని ఆయన విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేలా ప్రభుత్వం వ్యవహరించాలని, మభ్యపెట్టే పనులు చేయకూడదని సూచించారు. ఏపీలో 2.69% మాత్రమే సొంత రెవెన్యూస్ ఉన్నప్పుడు వృద్ధి రేటు 8.21 ఎలా అవుతుందంటూ అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రంలో 3,90,000 కోట్ల రూపాయలు అప్పులుంటే దిగిపోయే నాటికి 7 లక్షలకు అప్పు పెరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 1,54,000 కోట్ల రూపాయలు అప్పు చేయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నిర్ణయిస్తూ అది 2 ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో 2 వేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవికత ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్, ఇగో మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగే ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%. అలాగే ఒక రాష్ట్రం, ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలు అసలు ఇవ్వలేదు ఇంకా వాళ్ళ ఎస్టిమేట్స్. అంటే ఏంటి? మనం చెప్పిన లెక్కలది మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇస్తున్న వీళ్ళ ఎస్టిమేట్ ఈ రకంగా ఉండబోతుంది అనేది.
దాన్ని ఏ రకంగా సృష్టించాయి? భారతదేశంలో 2వ స్థానంలో ఉండాలని భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటాను. కానీ వాస్తవికత ఏది? ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు 9.69% ఇచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్న రెవెన్యూస్, వాళ్ళ ఓన్ రెవెన్యూస్ 10.64% వాళ్ళ ఓన్ రెవెన్యూస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? కాబట్టి వాళ్ళు వచ్చి 9 వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 2.69% ఉంది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. మీరు చెప్పిన లెక్కలే కదా. ఇంతే కాదు, అదర్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 32% మైనస్ లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు. మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్, మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు, అయినా దాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తాం చెప్తే ఓకే ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టడం? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తందాను అనుకొని. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు శ్రీ సీతారామ లక్ష్మణులు వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామివారి వాహన సేవను కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వైద్య విద్యార్థులతో కలిసి ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. 1950 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారని వివరించారు. ఈ సంవత్సరం 2025 థీమ్ ఆరోగ్యకరమైన ప్రారంభాలు, నివారించదగిన ప్రసూతి, నవజాత శిశు మరణాలను అరికట్టేందుకు చేసే ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అవగాహన ర్యాలీలో దాదాపు 200 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వంట గ్యాస్ ధరను 50 రూపాయలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సిపిఐ ఆందోళనకు దిగింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్లను భుజానికి ఎత్తుకుని ఆ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాల్సిన ప్రభుత్వం ప్రజలు నడ్డి విరిచేలా ధరలు పెంచుతోందని సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు, మహిళా నాయకురాలు విమల మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఎం పైడిరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల మీద 14.2 కేజీలు ఉన్నటువంటి వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పటికే సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో 50 రూపాయల సిలిండర్ ధర పెంచి సామాన్యులకి, పేదలకి, బడుగులకి మరింత భారం అయింది. ఇది తీవ్రమైన భారంగా సిపిఐ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇంకొక పక్క ఉజ్వల పథకంలో ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు కూడా ఇది భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ బ్యాంకుల్లో ప్రజాధనం లోన్లుగా తీసుకొని వాళ్ళకేమో ఎగ్గొడితే లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళు రుణాలు మాఫీ చేస్తున్నారు. ఇంకొక పక్క సామాన్యులు వాడుకున్నటువంటి వంట గ్యాస్ ధరని ఇప్పుడు 50 రూపాయలు పెంచారు. ఇదిలాగా ఎక్కడికి పోతుందో తెలియదు. ఇప్పటికే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన నాటికి 400 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 1100 అయింది. ఇప్పుడు 50 రూపాయలు పెంచితే 1200 అవుతుంది. 1150 ప్లస్ గ్యాస్ బాయ్కి 50 రూపాయలు 1200 అవుతుంది. ఇది సామాన్యులకి, బడుగులకి భారంగా ఉంది. కాబట్టి తక్షణమే పెంచినటువంటి 50 రూపాయల గ్యాస్ ధరని రద్దు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీరామ నవమి కానుకగా గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికల ముందు 100 రూపాయలు తగ్గించి మేము ప్రజల్ని ఉద్ధరిస్తున్నాం, ధరలన్నీ తగ్గిస్తున్నామని చెప్పి ఈరోజు తీరా గెలిచిన గద్దెనెక్కిన తర్వాత పెంచడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అంతా కూడా మేము ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం, మేము ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల్ని నియంత్రిస్తాం, ధరలు పెరగకుండా చూస్తామని చెప్పడం జరిగింది. తీరా గెలిచినాక 9 నెలలు కూడా గడవక ముందే ఈరోజు 50 రూపాయలు పెంచడం అనేది మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశ
ఆకాశాన్ని అంటున్నాయి. గ్యాస్ అనేది ప్రధానంగా ఇంటికి చాలా అవసరమైనటువంటిది. ఆ రోజు దీపం పథకమని, ఉజ్వల పథకమని మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కట్టెల పొయ్యి వల్ల అనేక రకమైన రుగ్మతలు ఏర్పడుతున్నాయి, కంటి జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయని చెప్పి పథకాల పేరు తీసుకొచ్చి గ్యాస్ అందరూ కూడా సప్లై చేశారు. తీరా దానికి అలవాటు పడిన తర్వాత ఇలా పెంచుకుంటూ పోతే ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే పొయ్యి కిందకే కాదు, పొయ్యి మీదకి నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే సూపర్ 6 అన్నారో ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు కూడా బుద్ధి చెప్తూ ఉంటారు. ఈరోజు పురోగమనం వైపు తీసుకెళ్తున్నారా, తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారా అడుగుతున్నాం. మళ్ళీ మహిళలు కట్టెలు పోయే వరకే చూస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.